పోగట్ డిస్క్వాలిఫికేషన్ కి ఆమె కారణమా, ఆమె చుట్టూ ఉన్న మనుషుల కారణమా? రెజ్లర్ వినేష్ పోగట్, రెజ్లర్ అమన్ సహ్రావత్ పారిస్ ఒలింపిక్స్ లో ఇద్దరు కూడా అధిక బరువు అనే కామన్ ప్రాబ్లం ని ఫేస్ చేశారు. అమన్ సహ్రావత్ ఆ ప్రాబ్లం ని అధిగమించి బ్రాంజ్ మెడల్ ని 6th మెడల్ గా తీసుకొని వచ్చాడు. 50 kgs సెమీఫైనల్స్ లో గెలిచిన తర్వాత వినేష్ పోగట్ బరువు 50 ఉండాల్సింది 52.5 kgలకు పెరిగింది. 57 kgs సెమీఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత అమన్ సహ్రావత్ బరువు 57 ఉండాల్సింది 61.5కి చేరింది. ఇద్దరు బరువు తగ్గించుకోవాలి. ఓడిపోయిన అమన్ సహ్రావత్ కి బ్రాంజ్ గెలిచే అవకాశం మాత్రమే ఉంది. గెలిచిన వినేష్ పోగట్ కి గోల్డ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఇద్దరికి ఉన్నది 10 గంటలు మాత్రమే. క్రీడాకారులు పోటీ పడతారు, కానీ వాళ్ళ వెయిట్ మేనేజ్ చేయాల్సింది, వాళ్ళ డైట్ మేనేజ్ చేయాల్సింది చుట్టూ ఉన్న టీం. అమన్ సహ్రావత్ టీం మొత్తం చాలా బాగా కష్టపడి ఆయన బరువుని 4.5 kgల పాటు తగ్గించగలిగారు. అమన్ విషయంలో సమర్థంగా వెయిట్ మేనేజ్ చేసిన టీము వినేష్ విషయంలో ఎందుకు మేనేజ్ చేయలేకపోయింది? ఒక్కాయ్ తులసి ఒక్కాయ్, చాలా మంది నిన్ను గంజాయి మొక్కాయ్ అంటారు, కానీ నాకు అలా పిలవడం ఇష్టం లేక ఇట్లా పిలుస్తున్నాను. ఇది ఇబ్బంది అయితే చెప్పు, అట్లానే పిలుస్తాను. నువ్వేమన్నావంటే అమన్ విషయంలో సమర్థవంతంగా పనిచేసిన టీము వినేష్ విషయంలో అట్లా ఎందుకు పని చెయ్యలేదు అని అడుగుతున్నావు. ఎవరిని అడుగుతున్నావు? నన్ను, నాలాంటి ఎర్రి గొర్రెలని. ఇంతకీ ఆ ప్రశ్న నువ్వు ఎవరిని అడగాలి? వినేష్ని అడగాలి, వినేష్ టీంని అడగాలి. అమన్ టీము వేరు, వినేష్ టీం వేరు. అమన్కి ఆ టీంని IOC ఇచ్చింది, వినేష్కి తాను డిమాండ్ చేసి సెలెక్ట్ చేసుకుని తను అపాయింట్ చేసుకుంది. అఫ్కోర్స్ ఆ టీంనే కాదు, ట్రైనర్ను కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. అంతేకాదు ఆ టీము, ఆ ట్రైనర్ తనకు తప్ప మరెవరికి పని చేయకూడదని, తనతో తప్ప ఇంకెవరితోటి మాట్లాడకూడదని కండిషన్లు కూడా పెట్టింది, ఒప్పించుకుంది. ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళలో అతి కొద్ది మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ చేతులు ఊపుకుంటూ వచ్చారు. కానీ వెళ్ళిన ఆ టీంలోని ప్రతి పార్టిసిపెంట్ మీద కూడా దగ్గర 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులేమి IOC చైర్మన్ PT ఉషవి కాదు, వినేష్ పోగట్వి కాదు, ట్యాక్సులు కట్టిన నావి, నాలాంటి వాళ్ళవి, కొండొకచో నీవి కూడా ఉంటాయి. ఒకవేళ అమన్ టీము ఫెయిల్ అయ్యి ఉంటే IOC ఆ టీంని ప్రశ్నిస్తుంది, మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని. ఇప్పుడు వినేష్ టీం కదా ఫెయిల్ అయ్యింది, మరి వినేష్ టీంని ఏ నోరు పెట్టుకుని IOC ప్రశ్నిస్తుంది? ప్రశ్నిస్తే వినేష్ ప్రశ్నించాలి, వినేష్ పోగట్ యజమాని అయిన రాహుల్ గాంధీ మాట్లాడాలి, లేకపోతే రాహుల్ గాంధీ బానిస అయినా నువ్వు మాట్లాడాలి. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, అంతే కదా. అది కూడా నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? వినేష్ పోగట్ టీమును ప్రశ్నించాలి. నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడగచ్చు, యారా కొడక, నువ్వు రాహుల్ గాంధీ వినేష్కి యజమాని అని ఎలాగంటావు అని. నువ్వే చెప్పావు కదా, వినేష్ గెలిస్తే గనక దేశంలో రాజకీయ ప్రకంపనలు పుడతాయి అని. ఎందుకు పుడతాయి? ఎవరు పుట్టిస్తారు? రాహుల్ గాంధీయే కదా. మోడీకి ఎగ్నెస్ట్గా ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా చేసేది రాహుల్ గాంధీయే కదా. వినేష్ స్వర్ణమో, రజతమో, కాంస్యమో, మరకతమో ఏదో ఒక్కటి తేవడం అయితే గ్యారంటీ. అదుగో అప్పుడు నువ్వు వినేష్ని అంత కష్టపెట్టావు, ఎంత కష్టపెట్టావు. వినేష్నే ఏంటి, మా హర్యానా ప్లేయర్స్ అందరినీ ఇబ్బంది పెట్టావు. మా హర్యానా వాళ్లకు ప్రీ క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడితే కానీ అక్కడికి పంపకుండా చేశావు. మేము ఒప్పుకోము, మా హర్యానా ప్లేయర్స్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, ఇతర రాష్ట్రాల వాళ్ళతో ప్రీ క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడకుండానే అంటూ అల్లర్లు చేసి రేపు హర్యానా ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నారు. ఇప్పుడు వినేష్ 100 గ్రాముల తేడాతో ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఆ అల్లర్లు చేసే అవకాశం జారిపోయింది అని నిస్పృహతో ఉన్నారు. ఆ అవకాశం ఎలాగూ పోతే పోయింది. ఇప్పుడు వినేష్ డిస్క్వాలిఫికేషన్ వ్యవహారాన్ని మోడీ మీద వేసేద్దాము అని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆ మాట అంటే గనక ఎక్కడో తంతారు. ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఆ మాట అంటే ఎక్కడో తంతారు. కాబట్టి నీలాంటి కుక్కల చేత అది మురిగిస్తున్నారు. అదిగో జర్మనీలో ఆ కుక్క అలా మురిగింది, యూపీలో ఈ కుక్క ఎలా మురిగింది, ఆంధ్రాలో ఈ ఒక్క ఎలా మురిగింది. కాబట్టి ఇందులో నిజం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మోడీకో హటావో, పప్పుకో బులావో అదే స్లోగన్ చేసేస్తారు రేపు హర్యానా ఎలక్షన్స్లో. అంతేనా? రేపు హర్యానా ఎలక్షన్స్లో అటువంటి స్లోగన్ తేవడం కోసం రాహుల్ గాంధీ టీం, అదే ఇండి కూటమి ఏదో కుట్ర చేసి వినేష్ పోగట్ సిబ్బంది చేత అటువంటి పని చేయించే ఉండే అవకాశం ఉంది అని నేను అంటాను. నువ్వు కాదంటావా? అంటే
నువ్వే డౌట్ ఎక్స్ప్రెస్ చేసావు కదా, అమన్ సిబ్బంది సక్సెస్ అవ్వగలేంది వినేష్ సిబ్బంది ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చు, అందులో కుట్ర ఉండొచ్చు అని. అందుకని నీకు చెప్తున్నాను అనమాట. మిత్రులారా, మీరు అర్థం చేసుకున్నారా? ఈ గాడిద ఒక్క నిమిషం వీడియో పెట్టి అక్కడ ఏదో ద్రోహం జరిగిపోయింది, ఆ ద్రోహం జరిగిపోయింది ఎవరు మీరు ఆలోచించండి అంటూ సైతిగా చెప్తుంది. మనకు అర్థం కాదా ఆవిడ చెప్పేదేంటో? మనము దానికి తగ్గట్టుగానే మాట్లాడగలం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే గంట సింబల్ మీద ఓ దెబ్బేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలను మీరు 10 మందికి అందేలా చేస్తేనే ఇటువంటి వాళ్ళను మనం ఎదుర్కోగలం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.